హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మార్సా ప్రపంచం. ఈ విధంగా పనికిరాని పేస్ట్‌ను మనమైతే అసలు కొంచెం వాడిన తర్వాత అయితే పడేస్తాం. కానీ వాటిలో అయితే కొంచెం పేస్ట్ అది ఎంత ఉంటదో తెలుసా? వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయగాకండి. ఫస్ట్ టైమ్ చూసినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఈ విధంగా పనికిరాని పేస్ట్ అయితే ఒకటైతే తీసేసుకున్నాను. చూడండి. దాని లోపల అయితే పేస్ట్ అయితే చూడండి ఎంతైతే ఉందో మీకైతే క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను. దీన్ని ఈ విధంగా సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి. పెద్ద పేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటది. నా దగ్గర చిన్నదున్నది చూపిస్తున్నాను. ఇలా అయితే మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకొని దానికి పెవికాల్ పూసేసి మొత్తం పేస్ట్‌కైతే కనిపియకుండా ఈ విధంగా అయితే ఒక కవర్ ఒకటి క్లాత్ లాంటిదైతే మొత్తం వేసేసి పైన సైడ్ కింద క్యాప్ లాగా అయితే మన ఇంట్లో డబుల్ సైడ్ టేప్ ఉంటే ఆ టేప్ అయితే ఇలా మొత్తం అయితే అంటించుకునేయొచ్చు. మనమైతే ట్రావెల్ అయి చేస్తుంటాం. చిల్లర హ్యాండ్ బ్యాగ్‌లు ఎక్కడైతే అక్కడ పెట్టేసి ఎత్తుక్కోవాల్సొస్తుంది. అలాంటప్పుడు చిల్లరేసి పెట్టుకోవడానికి కూడా చాలా బావుంటది చూడండి. మనం ఎప్పుడు కావాలో అప్పుడు చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లగాళ్ళకి రోజు క్యారీ పెట్టేటప్పుడు దీంట్లో ఫోన్లు, స్పూన్లు అలాంటియేసి పెట్టొచ్చు. అలాగే కత్తెరలు తుప్పు పట్టకుండా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం కదా! కత్తెరలు, చాకులు అలాంటివి కూడా ఏసి పెట్టొచ్చండి. ఇక నెక్స్ట్ స్టెప్పు పైనది మనం ఈ విధంగా అయితే కట్ చేసేసాం గదా! దాన్నయితే బాగా అయితే వాష్ చేసిన తర్వాత, మన కుళాయిలో వాటర్ అయితే చాలా ఫోర్స్‌గా వస్తది గదా! ఒక్కోసారి. అలాంటప్పుడు ఇదైతే దానికి పెట్టేసి సింక్‌లో సామాన్లయి కడుక్కోవడానికి చూడండి చాలా చిన్నగా అయితే నీళ్ళైతే వస్తాయి. షింక్‌లో సామాన్లయి కడుక్కున్నప్పుడు చాలా ఫోర్స్‌గా వస్తాయి. నీళ్ళనేది చాలా వేస్ట్ అయిద్ది గదా! అలా కాకుండా ఈ టిప్ అనేది ట్రై చేయొచ్చండి. ఇంకా నెక్స్ట్ స్టెప్పు ఈ విధంగా మిగిలిన పేస్ట్ అన్నిటిని ఈ విధంగా సన్నగా అయితే కొంచెం గోరువెచ్చని నీళ్ళైతే తీసుకొని మొత్తం ఈ విధంగా అయితే కత్తెరతో అయితే మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలైతే అలాగే పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత చూడండి వాటిలో నుంచి లోపల ఉన్న పేస్ట్ అంతా ఎలా వచ్చిందో వీటన్నిటిని ఈ విధంగా అయితే ఒక బాటిల్‌లోకి అయితే తీసేసుకొని పైన హోల్స్ ఉంటే హోల్స్ అయితే ఈ విధంగా చాకు వేడి చేసి లేతే ఏదన్నా వేడి చేసి అయితే పెట్టుకోవచ్చండి. ఈ విధంగా పెట్టుకునేయొచ్చు. లేకపోతే మీ ఇంట్లో స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ అయితే పోసుకోవచ్చు. ఇలా చూడండి చాకులయి మనం వాడుకుంటాం కదా! కొంచెం అనేది షైన్ ఎక్కువ షార్ప్‌నెస్ అనేది పోతుంది. ఇలా ఈ పేస్ట్ నీళ్ళతో కడుక్కుంటే చూడండి ఎంత క్లీన్‌గా వచ్చిందో. అలాగే కత్తెరలయి కూడా మనం ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాం. అలాగే పెట్టేసి అలా తుప్పు పట్టిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ నీళ్ళతో కడిగితే చూడండి ఎంత క్లీన్‌గా వచ్చేసాయో. అద్దాలు మనం ఎంత కడిగినా ఆ మరకలు అనేది అసలు పోనే పోవు గదా! అలాంటప్పుడు ఈ నీళ్ళతో గాని అద్దాలు గాని, ఫ్రిడ్జులు ఏవి క్లీన్ చేసుకున్నా గాని డ్రెస్సింగ్ టేబుల్స్ అనేది చాలా క్లీన్‌గా వస్తాయండి. చూడండి స్టవ్ అనేది ఎలా ఉందో ఆ స్టవ్‌నయితే ఈ నీళ్ళతో అయితే క్లీన్ చేసి చూపిస్తాను. చాలా షైనింగ్ అనేది వస్తాదండి. ఐ హోప్ మీకు గాని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్‌కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏ టిప్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. బాయ్ మరి.